రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ఓ వివాదంలో మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కుటుంబ వివాదంగా మారిందది. రాజేంద్ర గౌడ్ గురించి మనకు తెలిసింది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గురించి మనకు తెలిసిందే. వరుసగా 4 సార్లు ఇన్ ఎ రో గెలవడం జరిగింది రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానం నుంచి. 2009లో టీడీపీ నుంచి, 2014 నుంచి కూడా టీడీపీ నుంచే గెలిచారు. 18 సమయానికి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 23 కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. బట్ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కి అఫిలియేటెడ్‌గా ఉన్నారాయన. సో, అది ఆయన పొలిటికల్ కెరీరు. బట్ ఇక్కడ కుటుంబ వ్యవహారం మనం చూస్తుంది సంతోష్ గౌడ్, ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్. ఇతను ఈ అమ్మాయిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ప్రేమించాడు. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా పెళ్లి అవ్వలేదు. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ విషయం గురించి పెద్ద గొడవ అవుతుంది. ప్రకాష్ గౌడ్ మీద చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరి ప్రేమకి ఆయన అడ్డుపడుతున్నారనేది వీళ్ళ వాదన. ఎవరు? ఈ సంతోష్ గౌడ్, ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్. అట్లానే ఈ రూపారెడ్డి కుమార్తె శ్రీవర్షిణి సమేత ఉంది పేరామ. వీళ్ళిద్దరూ ఆరోపిస్తున్నారు. ప్రకాష్ గౌడ్ ఈ విధంగా మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. మా పెళ్లి నచ్చలేదు కాబట్టి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో, ఇది ఎంతవరకు న్యాయం? ఎమ్మెల్యేగా ఉంటే సరిపోద్దా? 4 సార్లు గెలిస్తే ప్రేమను చంపేస్తారనే ప్రాస్పెక్ట్‌లో వీళ్ళు బలంగా చెప్తున్నారు. సరే, ముందు వాళ్ళ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూద్దాం ఒకసారి. రీసెంట్‌గానే ఐ థింక్ రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. అంటే ఈ పెళ్లి ఆయనకి ఇష్టం లేదు యాక్చువల్‌గా. ఎందుకంటే ఈ ఎంగేజ్‌మెంట్‌లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు. ఆయన కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ భార్యతో కలిసి అంటే ఒక సంతోష్ గౌడ్ వైపు నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఈ ఎంగేజ్‌మెంట్ ఫోటోస్. మ్యారేజ్ అవ్వలేదు. ఈ మ్యారేజ్ ఆయన ప్రకాష్ గౌడ్‌కి ఇష్టం లేదు. సంతోష్ గౌడ్ తండ్రి ఎవరైతే ఉన్నారో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఆయనకి అస్సలు ఇష్టం లేదు. అందువల్ల ఆ నేపథ్యంలోనే దానికి అటెండ్ అవ్వలేదు. సో, ఈ లోపులోనే అంటే తన ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేస్తున్నారనే ఒక కాన్సెప్ట్ జనరల్‌గానే తల్లిదండ్రులకు ఉంటుంది. అందులోనూ ఒక సెలబ్రిటీ హోదా లేదంటే ఒక పొలిటికల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ దో నాకు సంబంధం లేదని ఆయన అన్నప్పటికి కూడా ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ కాబట్టి, కొడుకు కాబట్టి నాకు అంటే తండ్రిగా నేను చూడాలి సంబంధం, లవ్ చేసుకోవటం, మ్యారేజ్ చేసుకోవడం కాదు. నేను మన కుటుంబం, మన సాంప్రదాయం, ఏదో మన కమ్యూనిటీ ఏదో ఉంటుంది కదా ఆయనకి మనసులో. అది కాదని నేను చేసుకోవటం వల్ల ఇప్పుడు గొడవంతా వచ్చింది. ఇవి మ్యారేజ్ ఫోటోలు. సరే, ఆ గొడవ ఏం జరిగింది, ఇంకేం గొడవ జరిగింది అని చూద్దాం. ఒకసారి వీడియో చూద్దాం. ఈమె అంటే అధికారికంగా ఓ మాట చెప్పాలంటే కోడలు, ప్రకాష్ గౌడ్‌కి కోడలు. అంటే వాళ్ళ అబ్బాయి చేసుకున్న అమ్మాయి. అంటే ఎంగేజ్‌మెంట్ అయిపోయింది, మ్యారేజ్ అవ్వలేదు. ఈమె పోలీసులకు చెప్తుంది మా ఇంటి మీదకి వచ్చి ఎలా దాడి చేశారు ఏంటి అనేది. వీళ్ళు మణికొండలో ఉంటున్నారు. వీళ్ళ అమ్మ పేరు రూపారెడ్డి, ఈ అమ్మాయి పేరు శ్రీవర్షిణి ఉంది. జరిగిన ఈ విధంగా మా ఇంటి మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేశారు, ఈ విధంగా ఫర్నిచర్ బాలగొట్టారని చెప్తుంది. కంప్లైంట్ ఇస్తుంది ఆమె, చెప్తూ ఉంది. తీసుకున్నామని నాకు చెప్పింది. వాళ్ళని తీసుకొస్తే మమ్మీ మాట్లాడింది. నేను ఇవాళ మీకు మనీ కాదు, నేను 6 months టైం పెట్టుకొని ఇస్తాను అని చెప్పి మమ్మీ చెప్పింది. వాళ్ళతో మాట్లాడింది. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసింది డైరెక్ట్ మమ్మీ. నేను నీకు ఇవ్వాలి కదా మనీ వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావా అని మమ్మీ అడిగింది. నేను చెప్పిన కదా నీకు 6 months టైం పెట్టుకున్నా కదా మనీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు నువ్వు మమ్మీ అడిగింది. మళ్ళీ అయినా అప్పటికి ఇష్యూ చేస్తుంది ఈ వాళ్ళ మమ్మీ ఫినిష్ చేస్తుంది. అప్పుడు మా మమ్మీ సీరియస్ ఏమో చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి యాక్చువల్లీ కొన్ని అప్పులు ఉన్నాయంట, కొన్ని అప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉందంట. సరే, అప్పులు అడగడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాస్క్ లేకుండా రావాలి, మాస్క్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ అనుమానం కూడా దానికి కారణం అదే. మాస్క్ వేసుకొని వచ్చారు, అప్పులు అడగడానికి వచ్చారు, బాగానే ఉంది, మేము 2-3 ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరైతే మాస్క్ తీసుకొచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఇవ్వాల్సిన రూపాయి కూడా బాకీ లేము. కేవలం వాళ్ళు ఈ విధంగా దాడి చేయించిన వాంటెడ్గా ఎమ్మెల్యే పంపిస్తేనే వచ్చారు. ఎందుకంటే నేను వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను కాబట్టి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి కేవలం ఆ మోటివ్తోనే మమ్మల్ని భయపెట్టడానికి, చంపేయడానికి ప్రయత్నించారనేది వీళ్ళ వర్షన్. అంటే ఇంట్లో జరిగిన ఇన్సిడెంటు చూడండి, ఫర్నిచర్ అవి ఇవి. వీళ్ళిద్దరు భార్యాభర్తలు సంతోష్ గౌడ్ అను శ్రీవర్షిణి. అండ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు వచ్చారు. ఆ పని మనిషిని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్షం కూడా తెలుసుకుంటున్నారు ఏం జరిగిందనే దాని మీద. ఎస్ఐ అనుకుంటేనా ప్రకాష్ గౌడ్ కొడుకు సంతోష్ గౌడ్, ఆ అమ్మాయి అతని భార్య.
ఇతను అలిగేషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా ఫాదర్కి ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చెప్పినప్పుడు కానీ ఒప్పుకోవట్లేదు, అప్పటి నుంచి నాకు ప్రాణహాని ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ విధంగా మా అత్తయ్య గారి ఇంటికి వచ్చేసి ఈ విధంగా దాడి కూడా చేశారు, వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు, నన్ను కూడా చంపే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నాడు అతను సంతోష్ గౌడ్. వాళ్ళ అత్తగారు రూపారెడ్డి అంటే ప్రకాష్ గౌడ్ వియ్యంకురాలు. ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండు, దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకోన్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో. పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా. మంచిగా పిల్లల్ని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్ అన్ని కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్ లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి పెళ్లి అనేది ప్రకాష్ అన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్లి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదం చేస్తే అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా, అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్ సిఏ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. మీరు దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయట పెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వారికి కొంచెం మంచిగా మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమేం చెప్తుందంటే చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. వాళ్ళు సంతోష్ గౌడ్ అంటే ప్రకాష్ గౌడ్ కుమార్ సంతోష్ గౌడ్ చాలా మనస్ఫూర్తిగా బలంగా కోరుకుంటున్నాడు మా అమ్మాయిని. సో కాబట్టి పిల్లల మనసు అర్థం చేసుకుని నేనైతే యాక్సెప్ట్ చేశాను, మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళ మీద కక్ష కట్టద్దు, ఫాల్స్ ప్రోపగండా చేయొద్దు. మీరు నాకు వరుసగా అన్న అవుతారు కాబట్టి నేనైతే చాలా రిక్వెస్టింగ్ మోడ్లో అడుగుతున్నాను. వాళ్ళిద్దరి ప్రేమని అర్థం చేసుకొని ఒప్పుకోండి, యాక్సెప్ట్ చేయండి. అఫ్కోర్స్ మీకు పెళ్ళి ఇష్టం లేదని మాకైతే తెలుసు, కానీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. మీ పర్మిషన్ మీ అనుమతితోనే మళ్ళీ కూడా వాళ్ళకి మ్యారేజ్ చేద్దాం, కలిసి మ్యారేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాము. మీరు పోలీసులు కూడా సహకరించండి. ఆయన పొలిటీషియన్గా 4 సార్లు గెలిచాడు, 4 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా అయ్యాడు. అటువంటి వ్యక్తి ఈ విధంగా సొంత బిడ్డ మీదే వ్యతిరేకత చూపించేలాగా అతని కోరికను అర్థం చేసుకోకుండా చేయడం కరెక్ట్ కాదు అనే పాయింట్ని ఈ రూపారెడ్డి చెప్తుంది. అంటే ప్రకాష్ గౌడ్ కుమారుడు ఎవరైతే చేసుకున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఏమో రూపారెడ్డి, మణికొండలో ఉంటారు వీళ్ళు. అక్కడికి వెళ్ళి అటాక్ చేశారని వీళ్ళ అలిగేషను. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్గా చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 మంత్ అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 మెంబర్స్ అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసినాయి, డోర్ పగిలినాయి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 మంత్ అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు పిఎస్లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు.
ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది పిఎస్లో కానీ కోర్ట్ త్రూ కానీ ఎక్కడ కానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరే ఇక చచ్చిపోయినా సరే మా మీద ఇవాళ ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఇక ఎట్లా ముందు నుంచి ఉంది ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది ఇక. సో చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నాడు, స్పష్టంగా అర్థమవుతూ ఉంది. వాళ్ళు చంపేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి మేము కూడా ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత నాకు ఏదైనా జరగవచ్చు, నా ఫ్యామిలీకి ఏదైనా జరగవచ్చు. వాళ్ళు చాలా తెగించారు. పోలీసులు కానీ వీళ్ళంతా కూడా మాకు సేఫ్ గార్డ్ చేయాలి, ఎందుకంటే ఆయనకున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చంపుతారు అనే ఒపీనియన్ని సొంత కొడుకే వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసంట, యాక్చువల్ చెప్పారట, కానీ వాళ్ళు ఓన్గా వేరే ఇంటర్ కాస్ట్ కాబట్టి వాళ్ళు ఓన్గా సరే నువ్వు ఇష్టపడుతున్నావు చేసుకో, మేమైతే ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పేసి పెళ్ళికైతే ఒప్పుకున్నారు, కానీ వాళ్ళు అటెండ్ అవ్వలేదు. అంటే నువ్వు చేసేసుకో అని చెప్పేసి దూరంగా ఉండిపోయారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఒక నెల రోజులు ఎంగేజ్మెంట్ అయిపోయిన నెల రోజుల తర్వాత మాత్రం ఈ విధంగా దాడికి పాల్పడి చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. అప్పులు తమ అత్తమ్మ వాళ్ళ ఇంటికి కొంతమందిని పంపించి అప్పులు ఇవ్వాల్సి ఉందని చెప్పేసి అప్పులు ఇవ్వలేదని చెప్పి దాడి చేయిస్తున్నారు. యాక్చువల్ వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, చంపే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ అబ్బాయి స్వయంగా ఆరోపిస్తూ ఉన్నాడు. రైట్, ఇది పరిస్థితి. కానీ ఆయన మాత్రం ప్రకాష్ గౌడ్ ఏం చెప్తున్నారంటే నాకు అసలు సంబంధమే లేదు, వాళ్ళు ఏదైనా చేసుకొని, నేను వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆ దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చాలా బలంగా చెప్తున్నారు ఆయన. అఫ్కోర్స్ ఎందుకంటే మేము మీడియా ముఖంగా వచ్చి చెప్పైనా సరే కొన్ని సంభాషణలు కావచ్చు, అవి ఇవి మనకున్నటువంటి సమాచారం మేరకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు మాట్లాడింది. అంటే కొడుకును కూడా డిజోన్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆయన మొత్తానికైతే, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సో ఇతనేమంటాడంటే వాళ్ళ అబ్బాయి సంతోష్ గౌడ్ ఒక ఆడియో కూడా వినిపిస్తున్నాడు, ఆడియో అతని చేతిలో ఉంది, ఫోన్ ద్వారా ఒక ఆడియో వినిపిస్తున్నాడు. ఆయన ఎవరికో చెప్తున్నారు, ప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి వీళ్ళ రూపారెడ్డికి తెలిసిన వ్యక్తులకి, రూపారెడ్డి వాళ్ళ మీద దాడి చేయాలి, వాళ్ళ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఉంది, డబ్బుల గురించి ఏం ఫిగర్ అవ్వద్దు, నేను చూసుకుంటాను, మొత్తం మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, వాళ్ళ పని కథం పట్టించాలి అనే ఒక వర్డ్ ఏదైతే ఉందో, కొంత సంభాషణ 1 minute సంభాషణ, అది సంతోష్ గౌడ్ చేతిలో ఉంది విత్ ప్రూఫ్స్, అవి కూడా పోలీస్ స్టేషన్కి ఇస్తా అని ఇతను చెప్తున్నాడు. ఆయన ఏమంటారు, ప్రకాష్ గౌడ్ నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని, నేనైతే చేయలేదు, వాళ్ళ అబ్బాయి కాదన్నట్టుగా ఆ టైప్లో మాట్లాడుతున్నారు. సో ఇది గొడవ మొత్తం ప్రకాష్ గౌడ్ ఇంట్లో కుటుంబ వివాదం. జనరల్గా ఏంటంటే ఆయన కొద్దిగా ఒక వ్యక్తిగత జీవితం కొంత విమర్శలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయిలే, కానీ బట్ కుటుంబ వివాదం అయితే ఫస్ట్ టైం కొంత వచ్చింది, పైగా తెరపైకి వచ్చింది, బాగా ఫ్లేర్ అవుట్ అయింది, ఈమె చంపుకునే స్థాయికి వెళ్ళింది అనేది, సొంత కడుకే ఆరోపణ చేయడం ఆయన మీద అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈవెన్ వాళ్ళు సాక్ష్యాలు ప్రూఫ్తో సహా మొత్తం పోలీసులకి ఇచ్చేస్తున్నారు, పోలీసులకి ఇచ్చి చూపిస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి, మాకు ఆయన చేతిలో ప్రాణభయం ఉంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి ఏ విధంగా చెక్ పెడతారో, పోలీసులు ఏ విధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారా లేదా, లేదంటేనేమో ప్రకాష్ గౌడ్ 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన ఒత్తిడి మేరకు ఏదైనా సరెండర్ అవుతారా ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తున్నాయి. బట్ వాళ్ళు మాత్రం చాలా భయాందోళనతో ఉన్నారు, ఎందుకంటే ఇంటి మీద దాడి జరిగింది, అంత హడావుడి ఉంది అని చెప్తూ ఉంది. అమ్మాయి వైపునేమో ఫుల్ ప్యాకేజ్డ్గా ఫుల్గా వెల్కమ్ చేస్తున్నారు, మేము వాళ్ళిద్దరూ ప్రేమించున్నారు కాబట్టి మేము పెళ్లి చేస్తాం, మీరు కూడా వచ్చి ఆశీర్వదించండి, వాళ్ళు బాగా మంచి వెల్కమింగ్ చేస్తున్నారు. బట్ ఆయన ఇంటర్ కాస్ట్ కాబట్టి మేబీ ఒప్పుకోవట్లేదేమో అనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఇది ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో.